15,000లో ఏది బెస్ట్ మొబైల్ అని చెప్పేసి ఇంకా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరే డైరెక్ట్ గా ఏ మొబైల్ కొనాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. గేమింగ్, కెమెరా, బ్యాటరీ ఈ మూడింట్లో మీకేది ముఖ్యమో కామెంట్ లో చెప్పండి. 15,000 రూపాయల బడ్జెట్ లో ఒక మొబైల్ కొంటున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మీ మనీ మొత్తం వృధా అవుతుంది. అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి, బెస్ట్ మొబైల్ పర్చేస్ చేయండి. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం 15,000 రూపాయల బడ్జెట్ లో బెస్ట్ టాప్ 5 మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4X. నేను వీడియో చేస్తున్న టైంకి ఈ మొబైల్ ప్రైస్ 15,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. మీరు చూసే టైంకి ప్రైస్ పెరిగితే మాత్రం నేనేం చేయలేను. ఈ మొబైల్లో వీళ్ళు ఆఫర్ చేసిన స్పెక్స్ చూసుకున్నట్లయితే Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కి ఈ బడ్జెట్ లో ఇది బెస్ట్ మొబైల్ అవుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో ఎల్సిడి ప్యానల్ ఉంటుంది. BGMI గేమ్ అయితే 90 FPS లో బాగా ఆడుకోవచ్చు. 7000 mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో అందరూ కూడా ఇదే ఛార్జర్ అయితే వాడుతున్నారు. 2+ years అప్డేట్స్ ఇస్తారు. IP64 వాటర్ రేటింగ్ తో పాటు మిల్టీగేట్ 18K సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 80MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైలే కానీ కెమెరా ఓరియంటెడ్ మొబైల్ అయితే కాదు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి టెక్నో పోవో 7. ఈ మొబైల్ ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లేకుండానే 15,000 బడ్జెట్ లో వస్తుంది. అది కూడా బేస్ వేరియంట్ 128GB. డిజైన్ పరంగా మీరు నథింగ్ ఫోన్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. కెమెరాస్ చుట్టూ లైటింగ్ కూడా ఉంటుంది. Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఇస్తున్నారు. దీంట్లో కూడా 144Hz రిఫ్రెష్ రేట్ తో ఎల్సిడి ప్యానల్ అయితే వాడుతున్నారు. బ్యాక్ సైడ్ 50MP, ఫ్రంట్ 13MP కెమెరా ఇస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ గా ఉంటుంది. ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. 6000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. మీకు ఐఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కాపీ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఐపీ రేటింగ్ కూడా అంత గొప్పగా అయితే ఉండదు. అండ్ 1+ years అప్డేట్స్ మాత్రమే ప్రామిస్ చేస్తున్నారు. డిజైన్ పరంగా బాగుండాలి, ఐఫోన్ థీమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ 15,000 రూపాయల బడ్జెట్ లో ఒక స్ట్రాంగెస్ట్ మొబైల్ కావాలి అనుకుంటే Oppo K14X ఉంటుంది. ఈ మొబైల్ లో డ్యూరబిలిటీ ఒక్కటే బాగుంటుంది. మిగతా స్పెక్స్ అన్ని కూడా యావరేజ్ గా ఉంటాయి. Oppo లవర్స్ అయితే ఈ మొబైల్ ని బాగా ఇష్టపడతారు. నార్మల్ యూజర్స్ కోసం చెప్తున్నాను. బేస్ వేరియంట్ వచ్చేసి 13,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. మిడ్ వేరియంట్ వచ్చేసి 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. దీంట్లో 6.75 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ ఎల్సిడి డిస్ప్లే అయితే వాడుతున్నారు. Dimensity 6300 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. గేమింగ్ కి సూటబుల్ కాదు కానీ నార్మల్ యూజర్స్ కి అయితే డన్. 2+ years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీలైతే 5 years 6 years బ్యాటరీ లైఫ్ వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. 6500 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 5MP కెమెరా మాత్రమే ఇస్తున్నారు. కెమెరాస్ ఇంకా పర్ఫార్మెన్స్ యావరేజ్ గానే ఉంటాయి. బ్యాటరీ డ్యూరబిలిటీ కోసం మాత్రమే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. కలర్ ఓఎస్ ఉంటుంది కాబట్టి మీకు ఏ ఫీచర్స్ తో పాటు యూఐ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి బ్రాండెడ్ మొబైల్ గురించి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూసినా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాలిడ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మనం 20K సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లైవ్ అయితే చేశాను. ఆల్రెడీ ప్రతి వీడియోలో వస్తున్న కమెంట్స్ కి రీప్లై ఇస్తాను. లైవ్ లో కూడా ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, అప్పుడు కూడా డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి ఒక మొబైల్ కావాలి అనుకుంటే సామ్సంగ్ F16 ఉంటుంది. మీకు 12,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్ లో AMOLED డిస్ప్లే తో వస్తున్న ఒకే ఒక్క మొబైల్ ఇదే అవుతుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న లిస్ట్ లో కూడా ఇదే AMOLED డిస్ప్లే తో వస్తున్న ఏకైక మొబైల్. సామ్సంగ్ నుంచి ఇంకా ఇదే బడ్జెట్ లో వేరే చాలా మొబైల్స్ ఉన్నాయి, కానీ వాటన్నిటిలో ఎల్సిడి ప్యానల్ తో డిస్ప్లేలు ఉన్నాయి. ఎల్సిడి ప్యానల్స్ కన్నా AMOLED ప్యానల్స్ లో వీడియో చూసినప్పుడు కంటెంట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అందుకోసమే ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేశాను. మీకు బేస్ వేరియంట్ 12,000 నుంచి స్టార్ట్ అయ్యి హైయర్ వేరియంట్ 15,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. ఈ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మొబైల్ ని చూస్ చేసుకోండి. Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ అన్ని రోజులు వస్తుందా రాదా అని మాత్రం నన్ను అడగకండి. AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 128Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఫుల్ హెచ్డి ప్యానల్ అయితే ఇస్తున్నారు. హెచ్డి అయితే కాదు. కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 5MP, థర్డ్ కెమెరా ఒకటి వదిలేస్తే ఫ్రంట్ కూడా 13MP కెమెరా ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేసేది. బాక్స్ లో అయితే రాదు. ఈ మొబైల్ లో పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి,
కంటెంట్ చూసుకుంటాను, ఒక మంచి బ్రాండ్ నుంచి మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ ని పర్చేస్ చేయండి. 15,000 నుంచి 25,000 రూపాయల బడ్జెట్ లో సామ్సంగ్ బ్రాండ్ నుంచి మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ కానివ్వండి, బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్స్ కానీ ఉండవు. మీకు సామ్సంగ్ లో 30,000 రూపీస్ బడ్జెట్ లో ఫైన్ ఎడిషన్స్ ఉంటాయి కదా, సామ్సంగ్ S24 FE కానివ్వండి, S23 FE ఉంటాయి కదా, అవి మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ తో పాటు మంచి కెమెరాస్ కూడా ఉంటాయి. అదర్వైజ్ సామ్సంగ్ బ్రాండ్ నుంచి 25,000 రూపాయల బడ్జెట్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ కొన్నానని మాత్రం అస్సలు అనుకోకండి. ఒక మంచి బ్రాండ్ నుంచి మొబైల్ కొన్నాను మాత్రం అనుకోండి. నార్మల్ యూజ్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే 15K బడ్జెట్ లో మోటో G67 పవర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ లో సిలికాన్ కార్బన్ కి సంబంధించిన బ్యాటరీలు అయితే వాడారు. సో బ్లాస్ట్ ఇష్యూస్ అయితే ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళకి ఉండవు. బేస్ వేరియంట్ 8/128GB వచ్చేసి 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఇస్తున్నారు. 6.72 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో పాటు మిలిటరీ గ్రేడ్ 18 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP, అది కూడా సోనీ LVT600 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఈ బడ్జెట్ లో ఈ కెమెరా సెన్సార్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ అనుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ OnePlus 3 years అప్డేట్స్ మాత్రమే ఇస్తారు. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 15,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. ఫైనల్ గా నేనేం చెప్తానంటే, గేమింగ్ కోసం Realme P4X తీసుకోండి. బ్రాండింగ్ కోసం అలాగే లాంగ్ అప్డేట్స్ కోసం Samsung F16 తీసుకోండి. డ్యూరబుల్ మొబైల్ కోసం అయితే Oppo K14X ట్రై చేయొచ్చు. బ్యాలెన్స్డ్ ఇంకా యూనిక్ డిజైన్ కోసం Tecno Power 7 తీసుకోవచ్చు. మీకు క్లీన్ ఆండ్రాయిడ్ OS ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే Moto G67 పవర్ తీసుకోండి. మీ యూసేజ్ కి ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.